జగ్గు ఇదేంటి? నాకు అసలు ఏం చెయ్యాలో ఏమీ అర్థం కాలేదు. అందుకని నిన్ను పిలిచాను. భీమ్, తను నా ఫ్రెండ్, పేరు పొట్టుకు. ఏంటి, ఏమైంది పొట్టుకు? నువ్వు తప్పిపోయావా? నీకు ఆకలేస్తుందా? అది పొట్టుకు డోలక్పూర్కి ఆస్థాన గజరాజు కావాలనుకుంటోంది. నేను ఆస్థాన గజరాజుని కావాలి. ఇదేమంత సులభం కాదు పుట్టుకు. సరే అయితే మనం పనిచేద్దామా? నువ్వు కూడా మాతో పాటు ఆ కోటకి రా. అక్కడికొస్తే ఆస్థాన గజంగా ఉండటం ఎంత కష్టమో నీకు తెలుస్తుంది. సరే సరే, నువ్వు వాళ్ళతో వెళ్ళిరా. చూడు, అది ఎంత అలసిపోయి కష్టపడుతోందో చూడు. ఇది ఆరంభం మాత్రమే పుట్టుకు. సంబరాలు మొదలయ్యాక అది ఇంకా అలసిపోతుంది, ఇంకా కష్టపడుతుంది. అడవిలో స్వేచ్ఛగా ఉండడమే కదా మంచి విషయం. లేదు, ఏమిటా శబ్దం? భీమ్, భీమ్, హిందూమతిని ఎవరో ఎత్తుకుపోయారని నాకు అనిపిస్తోంది. మాకిది అంతఃపురం వెలుపల దొరికింది. అరే, ఇది యువరాణి హిందూమతి స్కార్ఫే కదా. మీరు అసలేమి దిగులు పడద్దు మహారాజా. హిందూమతి ఎక్కడున్నా తనని జాగ్రత్తగా తీసుకొస్తాం. రండి మిత్రులారా, మనం వెళ్ళి హిందూమతిని వెతుకుదాం. భీమ్, మన పుట్టుకు వాసన పసిగట్టి మనకి దారి చూపించగలడు కదా. నువ్వు సరిగ్గా చెప్పావు చుట్కీ. పుట్కు, నువ్వు దీని వాసన పసిగట్టి హిందూమతి ఎక్కడున్నారో చెప్పగలవా? రండి, మనందరం దీని వెనక వెళ్దాం. పద పద. రాజు, ఈ ఆకుల వల్ల తుమ్ములు వస్తాయి తెలుసా? ఇప్పుడు భలే సరదాగా ఉంటుంది. అదేంటి? ఇదే ఆ ద్వారం తెరుచుకునే తాళం చెవి. యువరాణి హిందూమతి. భీమ్, నువ్వు వచ్చేసావా? నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు భీమ్. నువ్వెవరు? నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు పుట్కు. ఇవాళ ఉత్సవంలో నువ్వు నాకు రాయల్ ఎలిఫెంట్ గా ఉంటావా పుట్కు? అది కూడా నీకు ఇష్టం ఉంటే మాత్రం. నేను ఈ దేశపు యువరాణిని. చూడండి, మీరు చెప్పింది మాకు బాగా అర్థమయ్యింది, కానీ మేం ముందు వెళ్ళాలి. డాన్చు డాన్చు. నేను యువరాణిని కాబట్టి ముందు ఇక్కడి నుంచి నేనే వెళ్ళాలి. డాన్చు డాన్చు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. ముందు నేనే వెళ్ళాలి. యువరాణి గారు, వద్దు, అలా చేయకండి. మీరు గొడవ పడ్డం ఆపండి. ఓరి నాయుడు! డాన్చు డాన్చు. నా ఉప్పు మూటలు కొట్టుకుపోతున్నాయి. అది, అరే, నేను తప్పు చేశానా?
యువరాణి నా గాడిదని నీళ్ళలోకి తోసి పెద్ద తప్పు చేశారు. మీకు తగిన గుణపాఠం నేర్పుతాను. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. అక్కడం బిక్కడం డగడం. డాన్చు డాన్చు ఓ నాయనో పద మనం బయలుదేరదాం. అలా జరిగిన తర్వాత ఆ పెద్దాయన నన్ను ఇలా మార్చేశారు నాన్నగారు. డాన్చు ఇందుమతి, మీ కోపమే దీని అంతటికీ కారణం. డాన్చు కాళియా, నువ్వు కనుక యువరాణిని మార్చావంటే రాజుగారు నిన్ను సన్మానిస్తారు. నది ఒడ్డునే ఆ పెద్దాయన ఉంటారని నేను విన్నాను కాలియా. ఆలస్యం ఎందుకు, పదండి వెళ్దాం. అక్కడే ఆగండి. మమ్మల్ని ఆపడానికి నువ్వెవరు? నేను కాళియాని. వెంటనే మా యువరాణిని మామూలుగా మార్చండి. అలాగా? నువ్వంత గొప్ప వీరుడివైతే నా ఉప్పు మూటలు నా ఒడ్డుకి చేరిస్తే నువ్వు చెప్పినట్టు మీ యువరాణిని మామూలుగా మారుస్తాను. ఓ సంతే కదా. ఈ కాళియా ఎంత బలవంతుడో ఇప్పుడు మీకు నిరూపిస్తాను. శభాష్ కాలియా. ఇప్పుడు మన తడాకా ఏమిటో అతనికి చూపిద్దామా? అగడం బిగడం తిగడం. జాగ్రత్త కాలియా. డాన్చు డాన్చు దయచేసి నన్ను క్షమించండి. ఏదో తెలియక ఇలా చేశాను. ఇలా చూడండి గురువు గారు, మా యువరాణి మీ గాడిదని తెలియకుండా నీళ్ళల్లోకి తోసేశారు. దయచేసి తన్ని మార్చండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చెయ్యను. ఇదిగో క్షణంలో మార్చేస్తాను. డాన్చు